ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనము. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము ఏమని మనకి ఈ ఉదయకాలం ముందు నేర్పిస్తుందంటే, పగలు ఉన్నంత వరకు. ఈ పగలు మన జీవితంలో దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే, జీవానికి సాదృశ్యంగా కనపడుతుంది. మనిషి జీవించి ఉన్నంత వరకు, అంటే బ్రతికి ఉన్నంత కాలములో చేయవలసిన మంచి మంచి సత్క్రియలన్నీ కూడా ప్రభువు కొరకు చేయాలి. ఎంతోమంది కొరకు మనం చేసేవారిగా ఉండాలి. జీవితం అయిపోయిన తర్వాత, ఆరోగ్యం తరించిపోయిన తర్వాత, ఏదో అప్పుడు నేను చేయగలుగుతానంటే చేయలేమండి. ఒక మనిషి జీవితము వెలుగున్నంత వరకే, అంటే బ్రతికున్నంత వరకు, చీకటి రాక మునుపు మరి తాను చేయవలసిన కార్యాలన్నింటినీ కూడా చెయ్యాలి. ప్రియమైన వాళ్ళరా, బ్రతికుండంగానే సకాలములోనే ఇవ్వవలసిన వారికి ఇవ్వాలి, చేయవలసిన వారికి చెయ్యాలి, పంచవలసిన వారికి పంచాలి. ప్రియమైన వాళ్ళరా, ఇలా ఎన్నో కార్యములు చేయాలి. ప్రతిదీ కూడా మనసుతో హృదయపూర్వకముగా దేవుని ఎదుట భయభక్తులతో చేయవలసినవి చేయాలి. ఆయుష్కాలం అంతా అయిపోయిన తర్వాత, అయ్యో నేను ఈ పని చేయలేకపోయానే, నేనేం చేయలేకపోయానే అని బాధపడటంలో ఏమాత్రం కూడా అర్థం అనేది ఉండదండి. చూడండి, ఆనాడు ఏశావు సకాలములో ఆశీర్వాదాలు తను పొందుకోలేకపోయాడు. తర్వాత సమయం అయిపోయిన తర్వాత ఎంత వెతికినా, ఎంత ఏడ్చినా తండ్రి యొద్ద నుంచి ఒక ఆశీర్వాదము కూడా రాలేదు. చూడండి, యాకోబు ఈ సమయం పోతే మరలా రాదు అని యబ్బోకు రేవు దగ్గర ఎంతగానో రాత్రంతా ప్రభుతో ప్రార్థనలో పెనుగులాడతాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. అంటే సకాలము పోతే మరలా రాదు, సమయము పోతేనండి. కాబట్టి సకాలములో ఇవ్వవలసిన వారికి ఇవ్వాలి, చేయవలసిన వారికి చెయ్యాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రభువుని నమ్ముకోవలసినప్పుడు కూడా మనం సకాలంలోని ప్రభువుని విశ్వసించాలి. ఎందుకనంటే ఈ లోకంలో సమయమును సద్వినియోగము చేసుకునే వారిగా మనం జీవించాలి. కాబట్టి జీవించి ఉన్నప్పుడే, సకాలములో ఉన్నప్పుడే సమస్తము కూడా దేవుడు ఎరుగుతున్నాడు కదా. అలాగే మన జీవితంలో సమస్తమును కూడా నెరవేర్చుకునే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.